ధర్మానికి అతీతమైంది, మతానికి కూడా అతీతమైంది. అంటే ట్రాన్సెండింగ్ రిలీజన్, ట్రాన్సెండింగ్ ధర్మ, దట్ ఈస్ రైచియస్నెస్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఇలాంటివన్నీ కూడా అన్నీ ట్రాన్సెండ్ అయి దాటిన తర్వాత స్పిరిచువాలిటీ. సింపుల్గా చెప్పాలంటే రిలీజన్ ఒకటి ఉంది, ధర్మం ఉంది. అంటే ఈ రెండు కూడా హియర్ అండ్ నౌ, ఈ జీవితంలో ఇక్కడ మనిషి ఉండగా ఈ రెండూ ఉండాలి. రిలీజన్ ఉండాలి, ధర్మం ఉండాలి. అంటే ధర్మం అంటే కాండక్ట్ ఆఫ్ ది మ్యాన్, అప్రోప్రియేట్ కరెక్ట్ కాండక్ట్ అండ్ బిహేవియర్, కరెక్ట్ జడ్జ్మెంట్ ఇన్ హిజ్ యాక్షన్స్, ఇవన్నీ దీనికి ధర్మం మనకి రైచియస్నెస్ అంటాం. దాన్ని వర్చ్యూస్ ఆర్ డిఫరెంట్, దాతృత్వము, త్యాగము, అవన్నీ, సత్యవ్రతం, దే ఆర్ ఆల్ డిఫరెంట్. దే ఆర్ అవంటే ఏమిటంటే వర్చ్యూస్ అంటే మచ్ మోర్ దాన్ ది గుడ్ కాండక్ట్. ఏ మ్యాన్ మే నాట్ హ్యావ్ గ్రేట్ వర్చ్యూస్. వర్చ్యూస్ అంటే బలి చక్రవర్తి దాత వర్చ్యూ అంటాం దాన్ని. ఇంగ్లీష్ మాటల్లో చెప్పాలంటే అదొక అద్భుతమైనటువంటి గొప్ప గుణం. అది ఉండకూడని గుణం లేకుండా ఉంటే చాలు ధర్మం, అంతే. ఏది ఉండకూడదు అది లేకుండా ఉంటే దాని ధర్మం అంట. వర్చ్యూస్ ఆర్ నో వర్చ్యూస్. చాలా మట్టుకు మతం ఈ కాండక్ట్ని, ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మతం ఎప్పుడూ వాడిని రిమైండ్ చేస్తూ ఉంటుంది. మతం అంటే దేవతారాధన, కర్మకాండ అంటే పితృదేవతలకి, అతిథి అభ్యాగతులకు, ఇవన్నీ తన విద్యుక్త ధర్మాన్ని, రెస్పాన్సిబిలిటీస్ని చూస్తూ ఉండడం. సంస్కారములు, హిందూ ధర్మంలో సంస్కారం పుట్టినప్పటి నుంచి 10 రోజులు పురుడు అంటాం, ఏ పని చేయం, శుభకార్యాలు చేయం. ఆశౌచం అంటాం దాన్ని, అశుచి అంటాం. 10 nights తర్వాత శుచి అంటాం, బారసాలు అంటాం, బాలసారి అంటాం, నామకరణం అంటాం. ఇవన్నీ కూడా రిలీజన్. రిలీజన్లో ఉంటూ రైచియస్నెస్లో ఉంటే అది సామాన్య జీవనం. దెన్ హీ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఎనీథింగ్, హీ ఈజ్ జస్ట్ పాసింగ్, టేకింగ్ ది సర్టిఫికేట్ దట్ హీస్ కాండక్ట్ ఈజ్ గుడ్ అని. ఆ తర్వాత స్పిరిచువాలిటీ వస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే స్పిరిచువాలిటీ ఫస్ట్. కొన్ని రిలీజన్ ఉందా? రిలీజను లేదు. అయితే రిలీజన్ బేస్డ్ కాండక్ట్ ఆర్ ట్రాన్సెండింగ్ రిలీజియస్ ప్రాక్టీసెస్, అచీవింగ్ ది వర్చ్యూస్, అవి కనపడవు. పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ టాకింగ్, రైటింగ్ అండ్ ట్రేడింగ్ ఆన్ ఓన్లీ స్పిరిచువాలిటీ. ఇది తల్ల కింద రైతు. ఎవరి విషయం మాట్లాడుతున్నాను నేను? లీవ్ ది కామన్ మ్యాన్, ఈజ్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. రిలీజియస్ ప్రాక్టీసెస్లో మనిషి ఉండాలంటే వాటికి సంబంధించిన కర్మకాండకి కొంత జ్ఞానం, అటువంటి వాతావరణం ఇంట్లో ఉండడం. అంటే ఉదయం 7 గంటలకి పరిగెత్తుకుని వర్క్కి వెళ్ళేవాడికి రిలీజన్ ఏముంటుంది? ఏ కర్మ చేస్తాడు? ఈ మడిగట్టుకు భోజనం చేయడం, శుచి, ఇవన్నీ ఎలాగా? సో ప్రాక్టీసెస్ ఆఫ్ రిలీజన్ మైనస్ ది అకంపెనీయింగ్ ది కాండక్ట్ కొన్ని చోట్ల ఉంది. కాండక్ట్ అండ్ రిక్వైర్డ్ కాండక్ట్ అండ్ రిలీజన్లో మళ్ళీ రిక్వైర్డ్ కాండక్ట్ లేకుంటే రిలీజన్ ఉంది. వీళ్ళందరూ కాక మరో కేటగిరీ ఉన్నారు. ధర్మం మోర్ ఇంపార్టెంట్, వన్ మస్ట్ బి ట్రూత్ఫుల్, మస్ట్ బి ఆనెస్ట్ అండ్ క్లీన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ రిలీజన్. సో దే ఆర్ ఏ లా టు దెమ్సెల్స్. వాళ్ళ గురించి వాళ్ళే స్క్రిప్ట్ రాసుకున్నారు. రిలీజన్ ఈజ్ మచ్ బిలో మై స్టాండర్డ్, ఐ డోంట్ గో ఇన్ టు ఇట్, ఇట్స్ నాట్ నెసరీ అని కొందరు.